ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. और मैंने कल अपने भाषण में कहा जैसे ही कांग्रेस यहाँ पे सरकार बनाएगी वैसे ही हैंडीक्राफ्ट्स में हम जीएसटी का कॉम्पनसेशन हैंडीक्राफ्ट वर्कर और इंडस्ट्री को दे देंगे. మేము ప్రభుత్వంలో రాబో ये आसमान से तो नहीं गिर रहा है. ఇది ఆకాశం నుంచి వస్తలేవు. भाई और बहनों, ये भ्रष्टाचार का चोरी का पैसा है, आपके जेब में से निकाला जा रहा है. అక్రమంగా దొంగలించిన సొమ్ము మీ జేబుల నుంచి దొంగలించిన పైసలు ఇవి. ये काम टीआरएस और बीजेपी मिलके करते हैं. ఇటువంటి దొంగతనము అక్రమంగా లంచాలు తీసుకునేది బీజేపీ టీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయి. और राजनीति चुने हुए लोगों के लिए करते हैं, चुने हुए 2-3 इनके मित्रों के लिए करते हैं. రాజకీయాలు మొత్తం కూడా వాళ్ళ ఇద్దరు ముగ్గురు మిత్రుల కోసమే చేస్తున్నారు. हिंदुस्तान के लेवल पे नरेंद्र मोदी के 3-4 मित्र हैं. భారతదేశ रोजगार गायब क्यों हुआ ये आपको समझना है. అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఉద్యోగాలు ఎందుకు మాయమైనాయి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. और बहुत सारे छोटे व्यापारियों ने, दुकानदारों ने मुझे ये बात बोली है इन सड़कों पे. చిన్న చిన్న వ్యాపారులు కూడా వాళ్ళ ఇబ్బందులు నాకు తెలియజేశారు. जैसे ही नरेंद्र मोदी जी ने नोटबंदी की और गलत जीएसटी लागू की, सारे के सारे छोटे व्यापारी, स्मॉल और मीडियम बिजनेस चलाने वाले, उनके बिजनेस बंद हो गए. నరేంద్ర మోదీ గారు నోట్ల రద్దు ప్రక్రియ చేసినప్పటి సంది చిన్న వ్యాపారులకి, మధ్యతరగతి వ్యాపారులకి వారి బిజినెస్ లు చాలా తీవ్రంగా దెబ్బతిని చెప్పి మనం చేస్తున్నారు. भाइयों और बहनों, नोटबंदी और जीएसटी पॉलिसी नहीं है. ये छोटे व्यापारियों को, स्मॉल और मीडियम बिजनेसेस को और किसानों को खत्म करने के हथियार हैं. నోట్బందీ గాని జిఎస్టీ గాని పాలసీ కాదు, చిన్న వ్యాపారులని రైతులని చంపేసే ప్రక్రియ అని చెప్పి మనం చేస్తున్నాను. छोटे व्यापारी, स्मॉल और मीडियम साइज बिजनेस देश को रोजगार देते हैं. చిన్న వ్యాపారులు, మీడియం సైజ్ బిజినెస్ లు దేశంలో ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ. और वो रीढ़ की हड्डी नरेंद्र मोदी जी ने नोटबंदी, मगर फीस देनी पड़ती है. ఫీజ్ వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, అయినా సరే భారీ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. और जो रिएम्बर्समेंट सरकार ने करना था वो सरकार ने बंद कर दिया है. ఫీజు రియంబర్స్మెంట్ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నిలుపుదల చేసింది. तो लाखों युवा आज तेलंगाना में बेरोजगार हैं. లక్షల యువకులకి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. हैंडलूम वर्कर से बात करो, छोटे व्यापारियों से बात करो, पहला सवाल जीएसटी का होता है. చేనేత కార్మికులు గాని, చిన్న వ్యాపారులు గాని జిఎస్టీ గురించి వారి ఆవేదన, కోపం వ్యక్తం చేస్తున్నారు. और दूसरी बात नोटबंदी की होती है. రెండో విషయం నోట్ రద్దుల విషయం, డిమానిటైజేషన్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా 3500 కిలోమీటర్లు నడుస్తూ ఈ హింస, ఈ విద్వేషం ఇవన్నీ కూడా దూరం పెట్టే ప్రయత్నం और చేస్తున్నారు. इस यात्रा को कोई शक्ति नहीं रोक सकती. ఈ యాత్రను ఏ శక్తి కూడా ఆపలేదు. ये कश्मीर पहुंचेगी. ఇది కశ్మీర్ మేము చేరుతాము. चाहे आंधी आए, तूफान आए, बारिश हो, धूप हो, यात्रा पहुंचेगी, श्रीनगर पहुंचेगी. ఎండైనా, వానైనా, తుఫాన్ అయినా ఈ యాత్ర కశ్మీర్ లో శ్రీనగర్ చేరుతాము. क्यों? क्योंकि ये यात्रा हिंदुस्तान की आवाज है. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క గొంతు, భారత ప్రజల యొక్క గొంతు కాబట్టి. और हिंदुस्तान की आवाज को कोई नहीं दबा सकता. कोई शक्ति नहीं है दुनिया में जो हिंदुस्तान की आवाज को दबा सकती. భారతదేశ ప్రజల గొంతు నొక్కే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. रास्ते में तेलंगाना की जनता से बातचीत हो रही है. దారిలో తెలంగాణ ప్రజలతో రోజు మాట్లాడుతున్నారు. किसानों से बात करने का मौका मिल रहा है. రైతులతో మాట్లాడే అవకాశం దొరుకుతున్నది. युवा हमारे साथ चल रहे हैं, वो अपनी समस्या के बारे में बोल रहे हैं. చాలా మంది యువకులు మా వెంబడి నడుస్తూ వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. जो छोटे व्यापारी हैं, हैंडलूम वर्कर्स हैं, उनसे बात हुई, उन्होंने अपनी बात हमें
बताइए। చిన్న చిన్న వ్యాపారులు చేనేత కార్మికులు వారి సమస్యలు మాకు తెలియజేశారు. बीजेपी चाहती है चाहे वो किसानों का बिल हो कुछ भी हो, बस इशारा देना पड़ता है, टीआरएस काम शुरू कर देती है। బీజేపీ పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా రైతుల చట్టమైనా సరే టిఆర్ఎస్ పార్టీ ముందుంది, వాళ్ళకి మద్దతు పలుకుతున్నది. विपक्ष कोई मुद्दा उठाता है उससे ध्यान उठाने के लिए एकदम टीआरएस काम शुरू कर देती है। ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో దేని మీద నిరసన తెలియజేసినా టిఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నది. भाई और बहनों, बीजेपी और टीआरएस एक ही चीज है। బీజేపీ టిఆర్ఎస్ దొందే రెండు కలిసే ఉన్నాయి. चुनाव के समय ड्रामा होता है मगर मिलकर काम करते हैं। ఎలక్షన్లప్పుడు మాత్రమే బీజేపీ టిఆర్ఎస్ ఏదో డ్రామాలు చేస్తారు, తతిమ సమయంలో వాళ్ళు కలుసున్న మాటని మనం చేస్తున్నాను. चुनाव आता है 100-200 करोड़ रुपए दोनों डाल देते हैं। ఎలక్షన్స్ రాగానే బీజేపీ టిఆర్ఎస్ చెరి 100 కోట్లు ఖర్చు పెడతారు. जहां भी गोवा में बाकी प्रदेशों में कांग्रेस पार्टी है वहां पे बीजेपी पैसा देके सरकारें गिरा देती है। గోవా లాంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీ అక్రమ సంపద युवाओं से बात होती है, मैं पहला सवाल पूछता हूं, क्या पढ़ रहे हो? యువకులతో మాట్లాడినప్పుడు నేను మొదటి ప్రశ్న అడిగేది మీరు ఏం చదువుకుంటున్నారు అని, और कहां पढ़ रहे हो? ఎక్కడ చదువుకుంటున్నారు అని. कहते हैं कि तेलंगाना में सरकारी स्कूल, सरकारी कॉलेजेस और यूनिवर्सिटीज सारी की सारी प्राइवेटाइज किए जा रही है। వారు చెప్పే విషయం తెలంగాణలో ప్రభుత్వ కళాశాలలు గాని, ప్రభుత్వ కాలేజీలు గాని, ప్రభుత్వ యూనివర్సిటీలు గాని ప్రైవేటైజ్ చేయబడుతుందని చెప్పి వారి ఆవేదన వ్యక్తం చేశారు. मैकेनिकल इंजीनियर, सॉफ्टवेयर इंजीनियर से बात करो, पूछो क्या करते हो, इंजीनियरिंग करते हो, नौकरी करते हो, कहते हैं नहीं हमारे पास रोजगार नहीं है। మెకానికల్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు చదువుకున్న వాళ్ళు అడిగితే మాకు ఎటువంటి ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవని तो చెప్తున్నారు. क्या करते हो? डिलीवरी का काम करते हैं। ఏం చేస్తారు అంటే మేము డెలివరీ బాయ్ పని చేస్తున్నాం చెప్తున్నారు. लेबर का काम करते हैं। లేబర్ పనులు చేస్తారు. मगर जिस चीज को हमने पढ़ा उसका हम फायदा नहीं उठा पा रहे तेलंगाना में। ఏ చదువులైతే మేము చదువులో దాన్ని ఉపయోగించలేకపోతున్నాము, మేము ఉద్యోగాలు చేసని చెప్పి మనం చేస్తున్నారు. सुबह वो इरिगेशन प्रोजेक्ट देखते हैं, शाम को धरनी पोर्टल। పొద్దున పూట ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కమిషన్లు, రాత్రి పూట ధరణి పోర్టల్. तो इसीलिए हमने ये यात्रा शुरू की है। इसलिए దీనికోసమే మేము ఈ యాత్ర మొదలు పెట్టినాము. बेरोजगारी के खिलाफ, महंगाई के खिलाफ और भारत को जोड़ने के लिए। నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కలపడానికి, సమాజాన్ని కలపడానికి ఈ యాత్ర మొదలు పెట్టినాము. और देखिए अभी 7 बज गए, हम 6 बजे आज शुरू किए हैं। ఇప్పుడు 7 గంటలు అవుతుంది, ఉదయం 6 గంటలకి ఈ పాదయాత్ర మొదలు పెట్టినాము. 25 किलोमीटर चले हैं, 25 కిలోమీటర్లు నడిచినాము. नहीं शायद 26 चले हैं। 26 కిలోమీటర్లు నడిచినాము. मगर अजीब सी बात है, देखिए उत्तम जी का चेहरा देखिए, ये रेड्डी जी का चेहरा देखिए, रेवंत का, मेरा चेहरा देखिए। ये अजीब सी बात है कि इन चेहरों पे थकान नहीं दिख रही। 26 కిలోమీటర్లు నడిచినా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోహన్ చూసినా, రేవంత్ మోహన్ చూసినా, నా మోహన్ చూసినా ఎక్కడ అలసట అవపడతలేదు.